ములక్కాయలు పచ్చి బఠానీలు మనం కర్రీ ఎలా చేయడమో నేర్చుకుందామండి. దీనికైతే కనుక మనకి ములక్కాయలు తొక్క తీసి మనం కట్ చేసుకోవాలండి. ములక్కాయల పైన ఉన్న చెక్కునైతే తీయాల్సి ఉంటుంది. తర్వాత పచ్చి బఠానీ ఒలిచి పక్కన పెట్టుకుంటామండి. మనం ఇది కుక్కర్లో చేస్తుంటే చాలా తొందరగా అయిపోతుంది. చిన్న కుక్కర్ ఉంది మాకు, అందువల్ల దాంట్లోనే చేస్తున్నాను. ముందుగా మనము పచ్చి బఠానీలు కొద్దిగా నూనె వేయిస్తామండి. టప్ టప్ అనే సౌండ్ వచ్చి పేలిపోతాయి. ఈ లోపలే మనం ఉల్లిపాయలు వేసేయాలి. వేసేస్తే అవి బాగానే ఏగుతుంటాయి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అల్లం వెల్లుల్లి కుట్టిన ముద్ద కానీ మసాలా ముద్దలా తయారు చేసుకుని వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. స్పైసెస్ అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు జీలకర్ర ధనియాలు అన్నీ కలిపి పేస్ట్ చేసుకున్నా ఓకే, లేదు వేరువేరుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా సరిపోతుంది. ఇదైతే కనుక జ్యూస్ కర్రీలా చేసుకుంటాం కాబట్టి మసాలా వేస్తే టేస్ట్గా ఉంటుంది. దానికి ముందుగా పచ్చి బఠానీలు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేస్తామండి. అన్నీ వేగిన తర్వాత ములక్కాయలు కూడా వేస్తాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కాబట్టి ఆ ములక్కాయలకు పచ్చి బఠానీలకు బాగా పడుతుందండి. ఆ తర్వాత మనము పసుపు ఉప్పు కారం కూడా వేస్తామండి. వేసిన తర్వాత బాగా వేగిన తర్వాత మనకి నీళ్ళది వస్తుంది. నీళ్ళకి వచ్చిన తర్వాత మనం కుక్కర్ పెట్టుకుంటాము. కుక్కర్ పెట్టుకొని విజిల్ వస్తుందండి. విజిల్ వచ్చిన తర్వాత దించేయడమేనండి. అంతకుముందు మనం ఎలాగో కలుపుతాం కదా, చూడండి దగ్గరగా అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. బాగాలేకపోతే